తెలంగాణ నియోజకవర్గంలో సమస్యలు దెంతలూరు వద్ద మన ప్రభుత్వంలో ప్రారంభించిన సెంట్రల్ యూనివర్సిటీ పనులు నిలిచిపోయినాయి. కేంద్రంతో మాట్లాడతాం, మళ్ళీ పనులు ప్రారంభించి ఏ విధంగా ముందుకు పోవాలో ముందుకు తీసుకెళ్తాం. గార్లదిన్నె మండల పరిధిలో తమ్ముళ్ళు అన్నా క్యాంటీన్ పెడతాం. మీ కడుపు నిండా భోజనం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతా. ఎక్కడ కావాలంటే అక్కడ అన్నా క్యాంటీన్లు ఉంటాయి. ఇక్కడికి వచ్చినప్పుడు ఉల్లికళ్ళు R&R చాగళ్ళు రిజర్వాయర్లకి 168 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారని పనులు ప్రారంభిస్తా అన్నాడు. ప్రారంభించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవుతాయని నమ్మకం ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకేం అవుతాయి? ఎన్నికలు వచ్చాయి. ఇంకా పోయే ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? వచ్చే ముఖ్యమంత్రి చేయాలి. మనమే వస్తాం, మనమే చేద్దాం. సింగనమల్లో అంబేద్కర్ భవనం నిర్మాణం చేస్తానని చెప్పి 10 నెలలు అయింది. కట్టాడా తమ్ముడు? కడతాడని మీకు నమ్మకం ఉందా? మిడ్ పెన్నార్ మెయింటెనెన్స్ కి 3 కోట్లు ఇస్తానని ఇచ్చాడా? 3 కోట్లు. గండికోట సుబ్రయాన్ సాగర్ పుట్లూరు మండలానికి వాటర్ పైప్ లైన్ కోసం 250 కోట్లు ఇస్తా అన్నాడు. మాటలు కోట్లు దాటాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాట్లా. 10 నెలలు అయింది. నేను హామీ ఇస్తున్నా, ఇవన్నీ చేసి మీ రుణం తీర్చుకుంటాం. కోల్డ్ స్టోరేజ్ కి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తానని ఇచ్చాడా అని అడుగుతున్నా. ఏది ఇవ్వడు, ఇచ్చే పరిస్థితిలో లేడు. ఇంకో పక్కన గార్లదిన్నె సింగనమల్లో ముస్లింల కోసం షాదీఖానాలు కడితే 95% పూర్తయిన పనులు 5% పూర్తి చేయాల. 5% పూర్తి చేయలేని ముఖ్యమంత్రి, ఒక అసమర్థుడు 3 రాజధానులు కడతాడంట. కట్టాడా 3 రాజధానులు? రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఎవరయ్యా నేను అడుగుతున్నా.